ప్రతిధ్వనికి స్వాగతం. మన గుండె ఎంత పదిలం? ఎంతో మందిని తీవ్రంగా కలవరపెడుతున్న ప్రశ్న ఇది. హార్ట్ అటాక్ డెత్ లెక్కలు కళ్ల ముందే కుప్పకూలిపోతున్న అయిన వారి హఠాన్ మరణాలే అందుకు కారణం. WHO ప్రకారం గడిచిన 20 ఏళ్లలో ప్రపంచంలో మరణాలకు ప్రధాన కారణం హృదయ సంబంధ వ్యాధులే. భారత్లో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27% గుండెపోటు వల్లనే. మృతుల్లో యువత, చిన్నపిల్లలు సైతం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కానీ ఎందుకిలా? హార్ట్ అటాకుల తీవ్రత, బాధితుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? ఆ ముప్పు మన వరకు రావద్దంటే ఏం చేయాలి? ఉప్పెనకు ముందు సునామీ హెచ్చరికల్లా గుండెల్లో అలజడికి ముందు మన బాడీ ఇచ్చే సంకేతాలేంటి? వాటిని ఎలా గమనించాలి? గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటం కోసం వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రమేష్ బాబు గారు, ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ MD, అండ్ డాక్టర్ పివి రావు గారు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్, అలాగే డాక్టర్ VSR భూపాల్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అందరికీ నమస్తే అండి. రమేష్ బాబు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఏటికేడు హార్ట్ అటాక్ల సంఖ్య, వాటి తీవ్రత, అలాగే మరణాలు మూడు పెరుగుతున్నాయి. అంటే జనం గుండెల్లో ఈ అలజడికి అసలు ప్రధాన కారణాలు ఏంటంటారు? అంటే ప్రపంచవ్యాప్తంగా లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో ఈ హార్ట్ అటాక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అదే అమెరికా వంటి దేశాల్లో కొంచెం తగ్గి మళ్ళా స్టాటిక్ అయ్యాయన్నమాట. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనకి ఇప్పటివరకు కూడా గత 40 ఏళ్ళుగా ఈ గుండెపోటుకి కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ అని, లేకపోతే రీసెర్చ్ అంతా కూడా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అని, ఈ స్ట్రెస్ టెస్ట్ అని, వాటి మీద ఆధారపడి మనం గుండె జబ్బు ఉందా లేదా అనేది కనుక్కునేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్స్లో మనం వైఫల్యం చెందాం. అది మాకు మొన్నటి వరకు తెలియలేదు. ఎందుకంటే ECG నార్మల్గా ఉన్నా, స్ట్రెస్ టెస్ట్ నార్మల్గా ఉన్నా, ఎకో నార్మల్గా ఉన్నా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. మన భారతదేశంలో జన్యుపరంగా ఉన్నటువంటి లోపాల వల్ల దాదాపు 40 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళలో గనక చూసుకుంటే 50% పీపుల్కి ఎంతో కొంత కొవ్వు పొర చేరుతుంది. కొంతమందిలో ఆకస్మికంగా ఆ కొవ్వు పొర చిట్లి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందనో, లేకపోతే ఓన్లీ BP కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ ఉంటేనే హార్ట్ అటాక్ వస్తుందనో, ఈ విధమైనటువంటి కొంచెం అయోమయంలో ఉన్నారు. ఇది మా మెడికల్ ఫ్యాకల్టీలో కూడా ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కంటే కూడా ముఖ్యంగా జీన్స్, ఇండియన్ జీన్స్, సన్నగా ఉండే వాళ్ళకి, ఈ ఫ్యామిలీలో హిస్టరీలో ఉన్న, లేకపోతే వీటితో పాటు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే BP కానీ, ధూమపానం కానీ, షుగర్ అంటే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ ఇవేమీ లేకుండా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అందువల్ల మనం సరైన 35 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో ముందే కనుక కొవ్వు పొర కనుక్కుంటే కనుక మనం దాన్ని ఆపడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఈరోజు మనకి తెలుస్తూ ఉంది. సార్, ఇంతకుముందు హార్ట్ అటాక్ అంటే ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, లేకపోతే థర్డ్ టైం అయితే డేంజర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ అనగానే సడన్గా కుప్ప కూలిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అని అంటున్నారు. ఇదేంటి సార్? ఏంటంటే బేసిక్గా ఇంతకుముందు ఈ హార్ట్ అటాక్ అనేది చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 3 రక్తనాళాలు ఉంటాయి. ఈ 3 రక్తనాళాల్లో ఒక చిన్న బ్రాంచ్ బ్లాక్ అయినా హార్ట్ అటాక్ వస్తుంది. ఆ బ్రాంచ్లు 3 సార్లు బ్లాక్ అయినా 3 హార్ట్ అటాక్లు అయినా ఏమీ కాదు. కానీ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాం, ప్రాక్సిమల్ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటాం. ఇది గనక అక్కడ కొవ్వు పొర చిట్లితే, అంటే కొంతమందిలో 80% ఉన్నా చిట్లదు, కొంతమందిలో 30%, 40% ఉన్నా కూడా ఆ లోపల కొవ్వు పొర చిట్లిపోయి సడన్గా కొవ్వు రక్తనాళంలోకి వచ్చి వెంటనే రక్తం గడ్డగడుతుంది అనమాట. సో అందువల్ల ఫస్ట్ హార్ట్ అటాకు, సెకండ్ హార్ట్ అటాకు, థర్డ్ హార్ట్ అటాక్ అనే దానికి లేదు. హార్ట్ అటాక్ అనేది 50% పీపుల్లో అంతకుముందు ఏ లక్షణాలు లేకుండా సడన్గా కొప్పుకూలిపోతూ ఉంటారు. అప్పటి వరకు పరిగెత్తుతున్నాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నాళ్ళు కానీ. అందువల్ల అన్ఫార్చునేట్గా మనకి సిమ్టమ్స్ అనేది ఈ హార్ట్ డిసీజ్ మనకి ముందు ఏమాత్రం అధిక శాతం మందిలో ఇవ్వటం లేదు. ఇప్పుడు అందుకని దాగి ఉన్న గుండె జబ్బుని ముందు కనుక్కుంటే గుండెపోటు ప్రమాదాన్ని 15-20 సంవత్సరాల పాటు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. రైట్ సార్. పివి రావు గారు, ఇప్పుడు మధుమేహం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ తొందరగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. దక్షిణాసియా, మరీ ముఖ్యంగా చూస్తే మన దేశంలో మధుమేహం ప్రబలంగా ఉండడానికి కారణాలు ఏంటి? ఆ సమస్య కూడా హార్ట్ అటాక్లకు నిజంగానే ముప్పు పెంచుతోందంటారా?
ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు జన్యుపరమైనటువంటి సంబంధం వల్ల మధుమేహం కూడా ఎక్కువ అవుతుంది అనమాట. మనం చాలాసేపు చాలా రోజులుగా చాలా ఏళ్ళగా మనం మాట్లాడుకునేది ఏంటంటే డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం మనం సరిగ్గా శారీరక శ్రమ చేయకపోవటం, లేదా ఆహారంలో లోపాలు చేయటం, తినకూడనివన్నీ తినటం, లావుగా ఉండటం, ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇందాక రమేష్ గారు చెప్పారు కదా, గుండె జబ్బులకి జన్యు సంబంధమైనటువంటి కారణాలు కూడా ఉంటాయని. అలాగే మధుమేహానికి కూడా జన్యు సంబంధమైన కారణాలు చాలా ఉన్నాయి. అయితే వాటి గురించిన సమాచారం మనకు పూర్తిగా తెలియదు. వీటిలో కొన్ని థ్రిఫ్టీ జీనోటైప్స్ అని ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకన్నా తక్కువ ఆహారం, ముఖ్యంగా దక్షిణ ఏషియా అంటే మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మిగతా ప్రజలతో పోల్చుకుంటే మనం తక్కువ ఆహారం తీసుకుంటున్నాం, వాళ్ళకన్నా ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నాం, వాళ్ళకన్నా తక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వాళ్ళకన్నా తక్కువ అలవాట్లు ఉన్నాయి. అయినా కూడా ఈ దక్షిణ ఆసియా సంబంధించి అంటే భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇంగ్లాండ్లో కానీ, మలేషియాలో కానీ, గయానాలో కానీ, ఫిజీలో కానీ అక్కడ ఈ సంతతికి చెందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయా జనాభాలతో పోల్చుకున్నట్లయితే మనకే గుండె జబ్బులు ఎక్కువ అనమాట. ఈ విషయాన్ని ఇప్పుడు దాదాపు 30-40 సంవత్సరాలుగా నిర్ధారించారు. దీని గురించిన పరిశోధనలు చాలా జరిగాయి. వీటిలో ఒక ప్రధాన కారణం ఏం చెప్తారంటే మధుమేహం అనమాట. మధుమేహం ఒక ముప్పు కారకం. ఈ రక్తపోటు ముప్పు కారకమే. తర్వాత కొలెస్ట్రాల్ అంటే మరి రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం ఒక ముప్పు కారణమే. లావుగా ఉండడం కూడా ముప్పు కారకాలే. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎపిజెనెటిక్స్, అంటే ముందు అసలు మన శరీరానికి మన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన జన్యువుల ద్వారా మనకి కొంత ముప్పు కారకం ఉంది. దాని మీద ఎపిజెనెటిక్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ శారీరక శ్రమ లేని వాళ్ళు ఎక్కువగా ఈ గుండె జబ్బులకు లోనవుతూ ఉంటారు. అలాగే ఊబకాయం, లావుగా ఉన్న వాళ్ళు లోనవుతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళందరూ కాదు, లావుగా ఉన్న వాళ్ళలో ఓన్లీ 30% మందికే ఈ గుండె జబ్బులు, మధుమేహం వస్తుంది, 70% మందికి రాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ముప్పు కారకాలు. వీటిల్లో ముఖ్యంగా మనకి తెలిసిన విషయాలు ఏంటంటే, సరే ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ గురించి అందరూ చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఆ శ్రమ తగ్గింది కాబట్టి మనకి డయాబెటీస్ వస్తుంది, దాని ద్వారా గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పుకుంటున్నాం. ఇలాగే నిద్రలేమి, అంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నాం అనమాట. వాటిల్లో కూడా డయాబెటీస్ ఎక్కువగా రావడానికి కారణం ఉంది, తద్వారా గుండె జబ్బులు కూడా ఎక్కువ అవడానికి కారణంగా ఉంది. వీటిల్లో ఈ మధ్య కొత్తగా జరిగింది ఏంటంటే నిద్రలేమి. అంటే చాలామంది మరి వాళ్ళకి వ్యాపకం రీత్యా పగలు పనుకొని రాత్రిపూట పనిచేస్తున్నారు అనమాట. దీనివల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది, దానివల్ల గుండెపోట్లు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఇలాగే ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉంది మనకి. కానీ ముఖ్యంగా వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు కదా వాయు కాలుష్యం గురించి. మా భారతదేశంలో 6,50,000 మంది డయాబెటీస్తో చనిపోతామంటే వాటిల్లో దాదాపు 50,000 మంది ప్రతి సంవత్సరం చనిపోవడానికి ముఖ్య కారణం వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యం ముఖ్యంగా దీని గురించిన పరిశోధనలన్నీ కూడా గుండె జబ్బుల మీద చేశారనమాట. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. గుండె జబ్బులు ఎక్కువ అవుతుంటే దాంట్లో మధుమేహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వాయు కాలుష్యం, ఇంకా రకరకాలు మరో నీటి కాలుష్యాలు, ఇవాళ మనం వాడుతున్నటువంటి మరి పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా కాలుష్యాలు. ఇలా ఎన్నో రకాల ముప్పు కారకాలు. మరి కొన్ని మనం సాధించగలిగినవి, కొన్ని ఏమో మనకి సాధించలేనివి, అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. ముఖ్యంగా జన్యు సంబంధమైన సమస్యల గురించి ఎంతో పరిశోధనలు జరుగుతున్నాయి. థ్రిఫ్టీ జీనోటైప్, థ్రిఫ్టీ జీన్స్ అనేవి వాళ్ళు దాదాపు కొన్ని వందల జీన్స్ బయటపడ్డాయి. ప్రత్యేకంగా ఒక జీను 2 జీన్ అని చెప్పడానికి లేదు. కొన్ని లెప్టిన్ జీన్ అని, ఇలాంటి మెలనోకార్టిన్ జీన్ అని కొన్ని ఉన్నాయి. కానీ అవి చాలా అరుదుగా సంభవించేటువంటి సమస్యలు అన్నమాట వాటితో వచ్చేవి. ఇలాగా జన్యు సంబంధమైనటువంటి డయాబెటీస్ కానీ గుండెపోటు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు శారీరక శ్రమ తక్కువ చేసినా, వాళ్ళు లావుగా ఉన్నా, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం కాకుండా కొంచెం తొందరగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటున్నా, నిద్రలేమి, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్తో పాటు గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. రైట్ సార్. గోపాల్ గారు, హార్ట్ అటాక్ అంటే అసలు ఏదో సినిమాల్లో చూపించినట్లు అప్పటికప్పుడు వచ్చి గుండె పట్టుకుని కూలిపోవడమేనా, లేదంటే అసలు హార్ట్ అటాక్ వస్తే ఏం జరుగుతుంది, దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి? హార్ట్ అటాక్ అంటే సినిమాల్లో చూపించినట్లు
ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అంటే ఇందాక డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అతి ముఖ్యమైన రక్తనాళం అంటే లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అంటాం, లేకపోతే ఎల్ఏడి అంటాం. ఈ 2 రక్తనాళాల్లో గనక సడన్గా రక్తం గడ్డగట్టినట్లయితే అది మేజర్ హార్ట్ అటాక్ అవుతుంది. అలాంటి సమయంలో కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సడన్గా కుప్పకూలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి హార్ట్ అటాక్స్లో రకరకాలు ఉంటాయి. ముందు అతి స్వల్పమైన హార్ట్ అటాక్ నుంచి చాలా తీవ్రమైన హార్ట్ అటాక్ వరకు రకరకాలు ఉంటాయి. అందులో మనం ఇంగ్లీష్లో చెప్పినట్లయితే అక్యూట్ కర్నరీ సిండ్రోమ్స్ అంటాం. ఇందులో మొట్టమొదటిగా అతి స్వల్పమైన హార్ట్ అటాక్ అన్స్టేబుల్ యాంజైనా అంటాం. దాని తర్వాత స్వల్పమైన హార్ట్ అటాక్ అంటే నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం. ఎప్పుడైతే తీవ్రమైన హార్ట్ అటాక్ గుండెలోని రక్తనాళం ఒక్కసారిగా 100% రక్తం గడ్డగట్టి పూడుకుపోయినట్లయితే సడన్గా అది మేజర్ హార్ట్ అటాక్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం. సో అతి స్వల్పమైన హార్ట్ అటాక్ నుంచి తీవ్రమైన హార్ట్ అటాక్ వరకు హార్ట్ అటాక్ అనేది రావచ్చు. అతి స్వల్పమైన హార్ట్ అటాక్ అంటే అన్స్టేబుల్ యాంజైనా అని ఎప్పుడు అంటామంటే గుండెలోని రక్తనాళం సడన్గా పూర్తిగా బ్లాక్ అవ్వకుండా కొంచెం 70 to 80% బ్లాక్ అయ్యి కొంత రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉన్నట్లయితే స్వల్పమైన హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు కేవలం కొంచెం ఛాతీలో నొప్పి రావటం, ఈసీజీలో మైల్డ్గా తేడాలు రావటం, కొంచెం చెమటలు పట్టడం, ఇటువంటి స్వల్పమైన లక్షణాలు మాత్రమే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ తగ్గటం వల్ల గుండెకి అనేది డ్యామేజ్ జరిగి కార్డియాక్ ఎంజైమ్స్ అనేవి బ్లడ్లో పెరిగినట్లయితే దీన్ని కొంచెం తీవ్రమైన అతి స్వల్పమైన నుంచి స్వల్పమైన హార్ట్ అటాక్ అంటాం. ఇది ఎప్పుడైతే మనకు గుండె మజిల్ కొంచెం డ్యామేజ్ జరిగి కార్డియాక్ ఎంజైమ్స్ రక్తంలో పెరిగినట్లయితే ఇది మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో వచ్చే హార్ట్ అటాక్. దీని తర్వాత ఎస్టీ ఎలివేషన్ మనం 2-3 ఇన్సిడెంట్లు చూసాము. బస్సు డ్రైవర్లు బస్సులో ప్రయాణికులను తీసుకెళ్తూ ఉంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అతను వెంటనే బ్రేక్ వేసి స్టీరింగ్ మీదే కుప్పకూలిపోవడం జరిగింది. అలాగే ఇంకొక కేసులో కూడా చెట్టును గుద్ది పక్కకు తీసి వెంటనే చనిపోవడం జరిగింది. ఇలాంటి సడన్గా ఎందుకు జరుగుతుంటాయి అంటారు? అవును, అదేనండి. ఎప్పుడైతే మేజర్ హార్ట్ అటాక్ ముఖ్యమైన రక్తనాళంలో అంటే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ కానీ ఎల్ఏడి అంటాం, లేకపోతే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఈ 2 అతి ముఖ్యమైన రక్తనాళాలు గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో. వీటిల్లో కనుక సడన్గా పూర్తిగా రక్తం గడ్డగట్టేసి ఒక్కసారిగా రక్త ప్రసరణ అనేది పూర్తిగా గుండెకి ఆగిపోయినట్లయితే మేజర్ హార్ట్ అటాక్, అతి తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అతి తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెలో రకరకంగా నార్మల్గా ఒక లయబద్ధంగా కొట్టుకునే గుండె ఒక్కసారిగా వెంట్రుకులర్ టాకీకార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇవేంటంటే ఒక్కసారిగా గుండె లయ తప్పి చాలా వేగంగా నిమిషానికి 200 పైన సార్లు కొట్టుకుని ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ అంటే ఒకేసారి గుండె అనేది కొట్టుకోవటం పూర్తిగా ఆగిపోవటం అనేది జరుగుతుంది ఇటువంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో కనుక రక్తం గడ్డగట్టి తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఇలా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు అన్నట్లు సడన్గా డ్రైవ్ చేస్తూ కానీ జిమ్లో కూడా మీరు చాలాసార్లు వీడియో చూస్తూ ఉంటారు ఈ మధ్య సోషల్ మీడియాలో. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ సడన్గా కుప్పకూలిపోవటం, లేకపోతే షటిల్, బ్యాడ్మింటన్ ఏదో స్పోర్ట్ యాక్టివిటీ ఆడేటప్పుడు సడన్గా కుప్పకూలిపోవటం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి కుప్పకూలిపోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. రమేష్ గారు, హార్ట్ అటాక్ మరణాల్లో యువత పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. సాధారణంగా ఈ ప్రమాదంలో మన బాడీ ఇచ్చే ముఖ్యమైన ప్రమాద హెచ్చరికలు ఏంటండి? ఇప్పుడు ఇదివరకు మనకి హార్ట్ అటాక్ అంటే దాని ముందు నడిచేటప్పుడు యాంజైనా, ఛాతీలో నొప్పి కానీ, లేకపోతే చెమటలు పట్టడం కానీ, లేకపోతే బీపీ పెరిగిపోవటం కానీ ఇలాంటివన్నీ ఉండేయని అనుకునేవాళ్ళు. కానీ ఈ యువతలో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకి సైలెంట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ 25-30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో సుమారు 5-10% మందికి కొవ్వు చేరటం, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 50% కొవ్వు చేరటం. దీంట్లో ఈవెన్ 80% బ్లాకు 3 రక్తనాళాల్లో ఉన్నా కూడా రోగికి ఏ విధమైన సిమ్టమ్స్ ఉండవు. కానీ ఒక్క రక్తనాళంలో 30%, 40% బ్లాక్ ఉన్నా ఆ కొవ్వు పొర గనక అది చిట్లిపోతే, అది ముఖ్యమైన రక్తనాళాల్లో ఉన్నది చిట్లిపోతే అది ఆకస్మికంగా హార్ట్ అటాక్ వస్తుంది. అందువల్ల అన్ఫార్చునేట్గా నేచరు మనకి సఫిషియంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇవ్వదు.
చాలామంది షటిల్ ఆడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, వాళ్ళకి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. సో ఇది చాలామందికి తెలియక మనకి లక్షణాలు వస్తేనే, లేకపోతే బాగా ఊబకాయం ఉండో, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటేనే వస్తుంది అనేటటువంటి భావనలో ఉంటున్నారు. ఇప్పటివరకు రీసెర్చ్ అంతా కూడా మేము కార్డియాలజిస్టులుగా సైంటిఫిక్ ఫీల్డ్ అంతా కూడా ఎక్కువ హార్ట్ అటాక్ని వచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంటు, దానిలో స్టెంట్స్ అని లేకపోతే ఇంజెక్షన్స్ ఇవన్నిట్లో కూడా ఒక లెవెల్కి రీచ్ అయ్యి చాలా మటుకు హార్ట్ అటాక్ మరణాలని తగ్గించగలిగాం. కానీ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఏం చెప్తుందంటే ఈ 80% హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలని మనం నివారించవచ్చు. అంటే లక్షణాలు ఏమీ లేకపోయినా దాగి ఉన్న జబ్బుని సైలెంట్ సబ్ క్లినికల్ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది 80% 3 బ్లాక్స్ ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా ఉంటుంది. ఎకోకార్డియోగ్రామ్ చాలామంది ఈసీజీ, స్కానింగు, ట్రెడ్మిల్లు ఇవి నార్మల్గా ఉన్నాయి కదా, మాకు హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అంటారు. అది నెల క్రితం చేశాము, ఇప్పుడు చేశాము. కానీ ఇవి ఏవి కూడా మనకి లక్షణాలు ఏమి ఇవ్వవో. అన్ఫార్చునేట్గా ఇది ఆకస్మికంగా లక్షణాలు లేకుండా కొవ్వు పొర పగిలిపోయినప్పుడు అట్లా వస్తుంది. నడిచేటప్పుడు నార్మలే, ఈసీజీ నార్మల్ ఉంటుంది. హార్ట్ అటాక్ సంభవించినప్పుడే, అప్పుడు మాత్రమే గుండె కండరం దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఈసీజీ అది ఒక 80-90%లోనే నార్మల్ కనిపిస్తుంది. స్కానింగ్ అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటుంది. ఈవెన్ 80% కాదు, 2 రక్తనాళాలు 100% బ్లాక్ ఉండి, ఒక్క రక్తనాళం పేటెంట్గా ఉండి దాని నుంచి కొల్లేటరల్స్ వచ్చినప్పుడు కూడా గుండె ఏమీ దెబ్బతిందో ఈసీజీ నార్మల్గా ఉంటుంది, ఈకో నార్మల్గా ఉంటుంది. ఈ విషయం తెలియక ఇప్పటివరకు కూడా చాలామంది సిమ్టమ్స్ వచ్చినప్పుడే ఈ టెస్టులు చేయించుకోవాలనే భావనలో ఉండేవాళ్ళు. అలా కాదు, మన భారతదేశంలో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్, అలాగే కొవ్వు పొర చిట్లే ప్రమాదం CTFFR, ప్లాక్ బర్డెన్, ప్లాక్ మార్ఫాలజీ ఇవి గనక కనుక్కుంటే గుండెపోటు ప్రమాదాన్ని 10-15 సంవత్సరాల ముందు అంచనా వేయవచ్చు. అంతేగాని లక్షణాల కోసం వెయిట్ చేస్తే చాలామంది కుప్పకూలిపోవడం కానీ, మేజర్ హార్ట్ అటాక్ వచ్చి డ్యామేజ్ అయిన తర్వాత హాస్పిటల్ రావడం కానీ ఇప్పటివరకు జరుగుతుంది. అందువల్ల లక్షణాల మీద ఆధారపడకుండా ఇండియాలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత, మరీ ముఖ్యంగా ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉన్నా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వార్నింగ్ సిగ్నల్. అంటే బ్రదర్సు, సిస్టర్సు, పేరెంట్సు, అలాగే బీపీ కానీ, షుగర్ కానీ, ధూమపానం కానీ, ఊబకాయం కానీ, హై కొలెస్ట్రాల్ కానీ ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. దానివల్ల ఏమిటంటే ఆ జీన్, కొలెస్ట్రాల్ జీన్ ముందు వచ్చిందా లేదా అనేది మనం 9p క్రోమోజోమ్ 9p21 అంటారు. సో దీనివల్ల, ఈ ప్రభావం వల్ల కొలెస్ట్రాల్ అందరికీ రక్తనాళాల్లో చొప్పుకుని పోదు. కొంతమందికి మాత్రమే ఆ కొలెస్ట్రాల్ రక్తనాళంలోకి చొచ్చుకొని అక్కడ కొవ్వు పెళ్ళలాగా తయారై అది ఆకస్మికంగా చిట్లుతుంది. ఎందుకు చిట్లుతుంది అని అంటే బీపీ కొంచెం ఎక్కువైనా, లేకపోతే ఏ కారణాలు లేకుండా కొవ్వు పొర పలచగా ఉన్న చిట్లుతుంది. అది మనకి టైం ఇవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే ఆ చిట్లటం, హీల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది నిరంతరంగా. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ బయటకు వస్తుందో అప్పుడు మనకి నిమిషాల మీద హార్ట్ అటాక్ వస్తుంది. చాలామందికి తెలియక ఏదో స్ట్రెస్ అయిపోయారు, లేకపోతే ట్రావెలింగ్ చేశారు, బెండకాయ కూర తిన్నారు, లేకపోతే ఒత్తిడి అనేది ఓన్లీ 3-4%. మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ కొవ్వు పొర చిట్లినప్పుడు వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటారా? హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్స్ ఏంటి తేడా ఏంటి సార్? కొవ్వు పొర చిట్లినప్పుడు కొలెస్ట్రాల్ ఏదైతే రక్తనాళంలోకి వస్తుందో అప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి నిమిషాల మీద, సెకండ్లలోనే ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు మనకి గుండె కండరం దెబ్బతింటుంది. ఆ గుండె కండరం దెబ్బతింటాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇది 5% మజిలే డ్యామేజ్ అయింది అనుకోండి, అది కూడా హార్ట్ అటాకే. కానీ ఎప్పుడైతే ఆ 25% పైన డ్యామేజ్ అవుతుందో హార్ట్, అప్పుడు దాదాపు హార్ట్ ఫెయిల్యూర్ సూచనలు వస్తాయి. అంటే పంపింగ్ సామర్థ్యం బాగా తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్. అంటే చాలామందికి ఏంటంటే హార్ట్ ఫెయిల్ అంటే అకస్మాత్తుగా చచ్చిపోవడం అనుకుంటారు, దాన్ని సడన్ కార్డియక్ డెత్ అంటారు. అది వేరు. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటే బ్లడ్ 5 లీటర్ల నిమిషానికి కొట్టాల్సింది 3 లీటర్లు, 3.5 లీటర్లు అలా కొట్టడం హార్ట్ ఫెయిల్యూరు. దానివల్ల మనకి లోపల పీడనం, గుండె లోపల పీడనం పెరిగి వాల్వ్ లీకేజ్ కానీ, ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరటం కానీ, పల్మనరీ ఎడీమా కంజెషన్ అంటాం,
ఇది కానీ, అలాగే రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే కాళ్ళలో వాపు రావడం కానీ, ఈ విధమైనటువంటి లక్షణాలు వస్తే దీన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది స్లోగా రావచ్చు, క్రానిక్ డీకాంపెన్సేటెడ్ ఆర్ ఎక్యూట్ డీకాంపెన్సేటెడ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అది ఆకస్మికంగా కూడా రకరకాల కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్, అటాక్ వచ్చినా రావచ్చు, ఇంకా వేరే రకాల కారణాల వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. రెండింటికి హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, సడన్ కార్డియక్ డెత్ 3 డిఫరెంట్ టర్మ్స్ అన్నమాట. ఓకే సార్. రావు గారు, ఇప్పుడు చెస్ట్ వద్ద అసౌకర్యంగా ఉండటం, నొప్పి వచ్చినప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలే ఏముందిలే అనుకోవడం, అదే సర్దుకుపోతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి హార్ట్ అటాక్కి తేడా ఎలా తెలుసుకోవాలండి? ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టు చాలాసార్లు ఈ హార్ట్ అటాక్ అనేది ముందు ఏ సూచనలు లేకుండానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ప్రత్యేకంగా మన మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య అన్నమాట. మధుమేహం అనేది తక్కువ పరిమాణంలో షుగర్ ఉన్నా, ఎక్కువ పరిమాణంలో షుగర్ ఉన్నా కూడా, అంటే కంట్రోల్ చేసిన తర్వాత చేయకపోయినా కూడా మధుమేహం ఉన్న వాళ్ళందరికీ కూడా స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తెలియదు అన్న విషయం చాలామందికి తెలుసు. అలాగే మనకి లోపల గుండె లోపల వచ్చేటువంటి ఈ నొప్పులు కూడా బయటపడడం, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మేము ఉదాహరణకి డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈసీజీలు తీస్తూనే ఉంటాం. వాళ్ళకి సమస్య ఉన్నా లేకపోయినా, లక్షణాలు ఉన్నా లేకపోయినా ఈసీజీలు తీస్తూనే ఉంటాం. దాదాపు 25% మందికి వాళ్ళకి ఈసీజీల్లో తేడాలు కనిపిస్తాయి అన్నమాట. మరి మిగతా 70% మందికి కూడా తేడాలు లేకుండానే గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రత్యేకమైన పరీక్షలు కూడా 25-30 ఏళ్ల వయసులోనే ఈ పరీక్షలు కూడా చేయాలని ఇప్పుడు కార్డియాలజిస్టులు చెప్తున్నారు కదా. ఒక్క ఈసీజీ మీద ఆధారపడకుండా మేము ఈ డయాబెటీస్ డాక్టర్లు అయితే ఈసీజీ మాత్రం చేసి ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నట్లయితే కార్డియాలజిస్టులకి పంపిస్తూ ఉంటాం. వాళ్ళు పెద్ద పెద్ద పరీక్షలు చేసి, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు యాంజియోగ్రఫీలు అలాంటి పరీక్షలు చేసి ఇంకా నిర్ధారిస్తారనమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరంలో జరుగుతున్నటువంటి చర్యలకు నొప్పి అనేటువంటి భావన డయాబెటీస్లో పూర్తిగా పోతుంది. అంటే లోపల పెద్ద పెద్ద సమస్యలు, ఇప్పుడు మూత్రపిండంలో కానీ లేదా మన కాలేయంలో కానీ ఎంఫిసమైటిస్, కాలిసిస్టైటిస్ అని చాలా ప్రాణాంతకమైన సమస్య కదా. దాదాపు ప్రాణం పోవడానికి ముందే బయటపడుతుంది అనమాట. అంత సమస్య ఉన్నా కానీ కడుపులో నొప్పి ఉండదు. కానీ ఏదైనా అల్ట్రాసౌండ్ అది తీస్తే మొత్తం కాలేయం అంతా పాడైపోయి ఉంటుంది. అలాగే ఇది చాలా సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది, ఇప్పుడు గుండెపోటుకి రకరకాలుగా వీళ్ళు కార్డియాలజిస్టులు చెప్తూ ఉంటారంటే గుండె మధ్యలో నొప్పి వస్తుంది, పక్కన నొప్పి వస్తుంది, పక్కకి రేడియేట్ అవుతుంది, వీపులో ఉంటుంది, మెడలో ఉంటుంది, అలా ఉంటేనే గుండె నొప్పి అని చెప్పేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, ముప్పు కారకాలు ఏమున్నా కూడా, మనకు తెలిసిన ముప్పు కారకాలు అంటే ముఖ్యంగా మధుమేహం, తర్వాత రక్తపోటు, తర్వాత లావుగా ఉండటం, తర్వాత ఇవి కాకుండా మరి స్మోకింగ్, సిగరెట్లు తాగేవాళ్ళు, అలాగే ఈ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నిద్రలేమితో ఎక్కువ రాత్రులు నిద్రపోకుండా పని చేసుకుంటున్న వాళ్ళు, శారీరక శ్రమ తక్కువ ఉన్నవాళ్ళు, ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిళ్ళు, వాటి గురించి మనం చాలా తక్కువగా మాట్లాడతాం. కానీ దాదాపు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మధుమేహం, గుండె జబ్బులు కూడా ముఖ్య కారణాలు సైకోసోషల్ స్ట్రెస్ అంటాం అనమాట. సాంఘికంగాను మానసికంగాను మనం పడుతున్నటువంటి ఒత్తిళ్ళు. వీటికి నిర్వచనం కొంచెం తక్కువ, కానీ ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా ముఖ్యమైన కారణం. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు గుండె నొప్పికి వచ్చేటువంటి సూచనల గురించి ఆలోచించకుండా, వాటి గురించి ఆగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలుస్తున్న బయటపడుతున్నటువంటి ముప్పు సమస్యలన్నింటినీ కూడా తగ్గించుకోవాలి. అంటే రక్తపోటు ఉంటే రక్తపోటు తగ్గించుకోవాలి, షుగర్ ఎక్కువగా ఉంటే షుగర్ తగ్గించుకోవాలి, లావుగా ఉంటే లావు తగ్గించుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి. కార్డియాలజిస్టులు చెప్తారు, యూరిక్ యాసిడ్ అని చెప్తారు, లైపోప్రోటీన్ ఏ అని చెప్తారు, హోమోసిస్టిన్ అని చెప్తారు. ఇలాంటి సామాన్యమైన రక్త పరీక్షలు అన్నీ చేయించుకుని వాటన్నిటికీ సరిపోయిన చికిత్సలు సలహాలతో ఆహార నియమాలు కూడా పాటించాలి. కానీ వాళ్ళ చర్చలో కొంచెం ఎక్కువగా మనం మాట్లాడుకునేది మందుల గురించి, ఈ ఆపరేషన్ల గురించి. ముందులోనే వారు చెప్పారు, జన్యు సంబంధమైన సమస్యలు దాదాపు 50% ఈ సమస్యలకు కారణం అవుతున్నాయి. కాబట్టి మన ఎపిజెనెటిక్స్ అనేది 50%. ఇవాళ మన భారతదేశంలో ICMR 2023లో వెలువరించిన ఒక ప్రచురణలో 44% మందికి మాత్రమే మనం ఎపిజెనెటిక్స్ అంటే 56% డయాబెటీస్ కానీ గుండె జబ్బులకు కానీ మూల కారణాలు జన్యు సంబంధమైన
సమస్యలు అన్నమాట. వాటి గురించిన సమాచారం పూర్తిగా తెలియదు. ఓకే రావు. కానీ ఆహార వ్యాయామ నియమాలు కూడా పాటించాలి. కానీ దాని మీదే మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి మిగతా వాటిని అశ్రద్ధ చేయటం, మందుల్ని పరీక్షలను అశ్రద్ధ చేయటం అనేది చేయకూడదు. మాత్రం రైట్. మంచిది. గోపాల్ గారు, ఇప్పుడు మన శరీరం 4 నుంచి 7 రోజుల ముందే డేంజర్ జోన్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నిజమేనంటారా? ఇది 4 నుంచి 7 రోజుల ముందు మనకు సంకేతాలు రావటం అనేది అందరికీ జరగదండి. ఇప్పుడు దాకా మనం చాలాసార్లు చెప్పుకున్నట్లే అసలు చాలా మందికి గుండెపోటు వచ్చినప్పుడు, ముఖ్యంగా యువతలో ఎవరికైతే గుండెపోట్లు వస్తున్నాయో వాళ్ళకైతే ఎటువంటి సంకేతం లేకుండా సడన్గా గుండెపోటు రావటం అనేది మనం అధికంగా చూస్తున్నాం. కొంతమంది ఏజ్ పెరిగే కొద్దీ, ఎప్పుడైతే వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో ఎవరికైతే ఈ బ్లాకులు ఎక్కువ కాలంగా ఏర్పడుతున్నాయో, రక్తనాళాల్లో ఈ కొవ్వు చేరి నెమ్మదిగా రక్తనాళాలు పూడుకోవటం అనేది జరుగుతున్నాయో, ఒక టైం లైన్ ఉన్నట్లయితే వీరికి ఈ హార్ట్ అటాక్ రాకముందు ఒక వారం ముందు రోజు నుంచి ఎక్కువగా నడిచినప్పుడు మధ్య ఛాతీలో భారంగా అనిపించడం, లేకపోతే స్పీడ్గా వేగంగా నడిచినప్పుడు ఛాతీ మధ్యలో మంటగా అనిపించడం, అధికంగా చెమటలు పట్టడం, కొంచెం దూరానికే ఆయాసం రావటం, లేకపోతే కొంతమందికి ఎడమ చెయ్యి లాగినట్లు అనిపించడం, కొంతమందికి గుండె పైభాగం అంటే మెడ భాగంలో కానీ దవడ కానీ లాగినట్లు అనిపించడం, ఇటువంటి సంకేతాలు కొంతమందిలో ఒక వారం రోజుల ముందు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుండెపోటు అయితే చాలా వరకు యువతలో ఎటువంటి సంకేతం లేకుండా సడన్గానే రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆ టైంలో ఎలా అనిపిస్తుందండి? ఏమాత్రం సింటమ్స్ ఉండదా? గుండెపోటు యువతలో గుండెపోటు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, గుండెపోటు వచ్చినప్పుడు చాలామందికి ఛాతీ మధ్య భాగంలో విపరీతమైన మంట, విపరీతమైన భారంగా ఉన్నట్టు, ఒక 10 కేజీలు బరువు పెట్టి విపరీతంగా ఛాతీ మీద పెట్టి నొక్కేసినట్లు, అటువంటి నొప్పి అనేది చాలామంది అంతకుముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అటువంటి భయంకరమైన నొప్పి అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం జరుగుతుంది. అదే సమయంలో ఎడమ చెయ్యి లాగినట్లు అనిపించవచ్చు, కొన్నిసార్లు కుడి చెయ్యి కూడా లాగినట్టు అనిపించవచ్చు, కొన్నిసార్లు అదే నొప్పి దవడకు కానీ మెడకు కానీ అది పాకినట్లు అనిపించవచ్చు. దాంతోపాటుగా కొంతమందికి ఆయాసం రావచ్చు, కళ్ళు తిరిగినట్లు అనిపించవచ్చు, అధికంగా చెమటలు పట్టచ్చు. ఇవన్నీ గుండెపోటు లక్షణాలు అన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు, ముఖ్యంగా ఇందాక అనుకున్నట్లు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, లేకపోతే అధికంగా మద్యం సేవించేవాళ్ళు, లేకపోతే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, ఒబీస్గా ఉన్నవారు, స్ట్రెస్లో ఉన్నవారు, ఇటువంటి వారు, ముఖ్యంగా 35 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే వెంటనే ఇమీడియట్గా దాన్ని గ్యాస్ నొప్పి అని అనుకుని నెగ్లెక్ట్ చేయటం కంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే ఇమీడియట్గా మనం ఇది డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంత ఎర్లీగా దాన్ని గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ అంత వేగవంతంగా ఇచ్చి ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది. రైట్ సార్. రమేష్ గారు, హార్ట్ అటాక్లు అనగానే ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట జీవనశైలి మార్పుల గురించే. అంటే ఒకప్పటితో పోల్చితే అంతగా అసలు ఏం మారింది? ఈ గుండెలను డొల్ల చేస్తున్న ప్రమాద హేతువులు ఏంటండి? ఇప్పుడు మనకి 30-35 సంవత్సరాల వయసు అప్పుడే గనక మనం ఈ కొవ్వు జారుతుంది అని తెలుసుకుంటే మనం అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా ఆ కొవ్వు పెళ్ళ సైజు పెరగకుండా, ఆ తర్వాత ఆ కొవ్వు పెళ్ళ పైన పొర 65 మైక్రాన్స్ ఉంటే చిట్లే అవకాశం ఉంటుంది. దాన్ని 150 మైక్రాన్స్కి తీసుకువెళ్ళటం ఎలాగా. సో ఇవి గనక ఈ అగ్రెసివ్ లైఫ్ స్టైల్స్, స్టాటిన్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, ఈ మూడిటితో 80% గుండెపోటు మరణాలని నివారించవచ్చు అని వరల్డ్ హార్ట్ ఫెడరేషను మనకి సూచనలు ఇస్తుంది. ఈ అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే మనం ఈ చిన్నప్పటి నుంచి ఈ నడక, వ్యాయామం, యోగా, మితాహారం, అందులో ఎక్కువ వెజిటేరియన్ డైటు, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, ఈ స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయటం, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం, సరైనటువంటి బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవటం, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని
70 మిల్లీగ్రామ్స్ లోపు తీసుకురావాలి. 50 ఉంటే ఇంకా మంచిది ఇండియన్ పేషెంట్స్లో. సో అలాగే బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకోవటం. సో ఈ అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్, ఆహారం, ఎక్సర్సైజు, యోగా, వీటి వల్ల మనం గనక 35-40 సంవత్సరాల వయసులో ఈ కొవ్వు పరిని గుర్తించినట్లయితే వీళ్ళకి లైఫ్ స్టైల్ మెజర్స్ చాలా అవసరం. చాలామందికి ఇప్పటివరకు కూడా రాంగ్ నోషన్ ఏంటంటే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే స్ట్రెస్ వల్ల వచ్చిందని. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. స్ట్రెస్ అనేది లేకుండా మన జీవన శైలి అనేది లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ స్ట్రెస్. అయితే దాని మీద తోసేయకూడదు. హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చిందంటే స్ట్రెస్ వల్ల వచ్చిందని తోసేస్తారు. తప్పండి అది. అసలు మెయిన్ జీన్స్ 50%, మిగిలినవి మనకి సైలెంట్ బ్లడ్ ప్రెషరు, సైలెంట్ డయాబెటీసు, కొలెస్ట్రాల్ 130-150 LDL కొలెస్ట్రాల్ ఉండడము, జన్యుపరంగా అట్నుంచి బ్రదర్స్ సిస్టర్స్కి వీళ్ళందరికీ ఉండడం కానీ ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి ఉన్నవాళ్ళు అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు మాట్లాడుకునేది అర్బనైజేషన్ అని, విలేజెస్ నుంచి వచ్చాము, కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ ఫుడ్స్, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ రాత్రులు మెలకుగా ఉండడం, ఇందాక రావు గారు చెప్పారు, అట్లాగే భూపాల్ చెప్పారు. సో ఇవన్నీ మనకి ఎప్పుడో పాత పద్ధతుల్లో మనం అందరికీ చెప్పి ప్రజలు అందరిలోకి వెళ్ళిపోయినాయి. కానీ ఇవి కాదు. సైలెంట్గా డిసీజ్ ఉన్నప్పుడు అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ కనుక తీసుకుంటే 10, 15, 20 సంవత్సరాల పాటు మనం గుండెపోటు వల్ల సంభవించే మరణాలు, నేను నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మరణాలు అనవసరంగా, అంటే 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన వాళ్ళు మరణించడం చూసాం. లైఫ్ స్టైల్ అనేది చాలామందికి కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అయినా కూడా అదర్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడైతే ఇందాక రావు గారు చాలా మంచి విషయం చెప్పారు, ఎపిజెనెటిక్స్ అని. అంటే పుట్టుకతోటి మనం లెటర్సే 9p21 జీన్ క్రోమోజోమ్ కనుక ప్రాబ్లం ఉంటే అది జీన్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. ఇది ఎపిజెనెటిక్స్. అంటే అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్, ఫుడ్, డ్రగ్స్, ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల ఆ జీన్స్ స్విచ్ ఆన్ అవుతాయి. అంటే బ్యాడ్ జీన్ ఏదో ఒక ఏజ్లో 30 ఏళ్ళు కావచ్చు, 35 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఆ బ్యాడ్ జీన్ స్విచ్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ అయినప్పుడు అగ్రెసివ్గా డిసీజ్ పెరుగుతుంది. మనం కనుక అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ చేసుకుంటే జీన్ సైలెన్సింగ్ అంటాం. అంటే బ్యాడ్ జీన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మన ఆహార నియమాలు, ఎక్సర్సైజు, మిగతావన్నీ బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవటం, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటే ఆ హిస్టోన్ మోడిఫికేషను, డిఎన్ఏ మోడిఫికేషను, ఈ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏస్, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏస్, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ అవుతాయి ఈ ఎపిజెనెటిక్ మెకానిజమ్స్ వల్ల. సో అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్లో ఖచ్చితంగా మెడిటేషను, యోగా అనేది ఉంది. దీనివల్ల మనం అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ జీన్స్ని కూడా కొంత మనం మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరూ కూడా లైఫ్ స్టైల్ మెజర్స్ అని అన్నారు. కానీ లైఫ్ స్టైల్ మెజర్స్ వల్లే హార్ట్ డిసీజ్ వస్తుందని కాదు. హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ముందే పట్టుకుని అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ మార్చుకుంటే కనుక లైఫ్ స్టైల్ మెజర్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్ బారిన నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటాను, అనవసరమైన మరణాలు సంభవిస్తున్నాయి. ఓకే సార్. రావు గారు, మన రోజువారీ ఆహారంలో ఏవేవి ఎక్కువగా గుండెపోటుకి బాటలు వేస్తుంటాయి? ఉప్పుతో పాటు అధిక రక్తపోటు, అలాగే బాడీ ఆర్డర్ను దెబ్బతీసే అసలు ఇతర పదార్థాలు ఏంటండి? అంటే ఇంతకాలం మనం అందరం కూడా అంతా పిండి పదార్థాల గురించే మనం తప్పు పెట్టాం. పిండి పదార్థాలని అంటే ఏదో భారతదేశంలో ఎక్కువగా అన్నం తింటున్నారు కాబట్టి డయాబెటీస్ ఎక్కువ అవుతుందని. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి పరిశోధనలో, భారతదేశంలో జరిగినటువంటి ఎన్నో పరిశోధనలో ఎక్కువగా డయాబెటీస్ వచ్చేది మరి పంజాబు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఆ రాష్ట్రాల్లో అనమాట. అంటే ఎక్కడైతే పిండి పదార్థాల్లో గోధుమలు ఎక్కువగా తింటున్నారో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, కానీ అన్నం తినేవాళ్ళు కదా, దక్షిణ భారతదేశం కాదు. కాబట్టి ప్రతిదానికి అన్నాన్నే మీరు బ్లేమ్ చేయకుండా మిగతా విషయాలు కూడా పిండి పదార్థాలతో పాటుగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, భారతదేశంలో మనం కొవ్వు పదార్థాలను ఎక్కువగా వాడుతున్నాం. మన కొవ్వు పదార్థాలు ఎక్కువగా వాడుతున్నాం అన్న విషయాన్ని చాలామంది పక్కన పెట్టేసి ఇప్పుడంతా కూడా అన్నం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టి పిండి పదార్థాలు తగ్గించాలి, రకరకాల కొత్త రకం ఆహార పదార్థాలన్నీ తీసుకోవాలని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. నిష్పత్తులు పాటించాలి. 55-60% పిండి పదార్థాలు తినాల్సిందే. తర్వాత ఒక 15% అయితే ప్రోటీన్ కూడా తినాలి. ప్రోటీన్ తగ్గటం వలన కూడా డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. మాంసకృతులు తగ్గటం వలన కూడా డయాబెటీస్తో పాటు గుండె జబ్బులు కూడా, ఇది ICMR రిపోర్ట్లో బాగా తేలిన విషయం అనమాట.
కాబట్టి ప్రోటీన్ మాంసకృతులు కూడా సరిగ్గా తీసుకోవాలి. అలాగే కొవ్వు పదార్థం కూడా పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు, 20% అయితే తీసుకోవాల్సిందే. కాబట్టి నిష్పత్తులు పాటిస్తూ ఆహారంలోని పరిమాణాలను కూడా తగ్గించుకోవాలి తప్ప నిష్పత్తులను మాత్రం మార్చకూడదు. అంటే ఒక్క కొవ్వు పదార్థమే తగ్గించాలి లేదా ఒక్క పిండి పదార్థమే తగ్గించాలి, ఒక్క ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనేది తప్పు మాట. మరో విషయం ఏంటంటే ఇక సరే ఉప్పు విషయానికి వస్తే వాళ్ళు ఉప్పు గురించి అందరికీ బాగా తెలిసిపోయింది. ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి రక్తపోటు వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది ఇవన్నీ చెప్పారు కదా. అలాగే డయాబెటీస్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. దీని గురించిన పరిశోధనలు చాలా జరిగాయి. మనకు విజయవాడలో కూడా ఉప్పు మీద పరిశోధనలు చేసాం. డయాబెటీస్ తగ్గించడానికి, బరువు తగ్గడానికి కూడా ఉప్పు తగ్గినట్లయితే మనం తగ్గిస్తే అది కూడా తగ్గుతుంది అనమాట. అలాగే ఉప్పుతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కారం. అది పచ్చిమిర్చి కారం అవ్వచ్చు, ఎండుమిర్చి కారం అవ్వచ్చు. తర్వాత ఉప్పు కారంతో పాటు నిమ్మకాయన చింతపండు అయినా పులుపులు, మనం వాడేటువంటి ప్రతి మసాలా ద్రవ్యం కూడా మనకి శరీరంలో డయాబెటీస్ని కలిగించడానికి, తద్వారా గుండెపోటుని పెంచడానికి కూడా కారణం అవుతున్నాయి. అలాగే మరి వేపుళ్ళ గురించి చెప్పాలంటే భారతదేశంలో ఆహార పదార్థాలన్నీ కూడా నూనెలో ముంచి దాన్ని మనం వండుతాం అనమాట. మిగతా దేశాల్లో వండిన తర్వాత దాని మీద నూనె చల్లుతారు, కానీ మన దేశాల్లో నూనెలో ముంచి అంటే డీప్ ఫ్రైయింగ్ చేస్తాం మనం. దానివల్ల ఎక్కువగా మన శరీరంలో కొవ్వు పదార్థం చేరుతుంది. అదే కాకుండా మనం తీసుకున్నటువంటి నూనె పదార్థం అంతా కూడా వేడి చేసి తింటున్నాం. మిగతా దేశాల్లో చల్లగా ఉన్న నూనెనే తింటున్నారు. వేడి చేయగానే ఏ నూనె అయినా కూడా, అది మీరు కొబ్బరి నూనె అవ్వచ్చు, వెన్న అవ్వచ్చు, మామూలు నూనెలు అవ్వచ్చు, ఏ నూనె అయినా కూడా సాచురేట్ అయిపోతుంది అనమాట. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా, రైస్ బ్రాన్ ఆయిల్ వాడినా సాచురేట్ అయిపోతుంది. కాబట్టి వేడిగా చేసిన ఏ నూనె అయినా కూడా తక్కువే తినాలి తప్ప ఫలానా నూనె మంచిది, ఫలానా నూనె మంచిది కాదని ఇంతకాలం మనం చెప్పుకునేది కూడా కరెక్ట్ విషయం కాదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఉప్పు, కారం, వేపుళ్ళు, పులుపు కూడా ముఖ్యమే. ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకున్నట్లయితే మంచిది. మసాలా ద్రవ్యాలు భారతదేశంలో ప్రపంచంలో అన్నిటికీ మించి మసాలా ద్రవ్యాలు వాడుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనకి డయాబెటీస్ కలిగించడానికి కారణాలు అవుతున్నాయి. డయాబెటీస్తో పాటు గుండె జబ్బులకు కూడా కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఒక్క పిండి పదార్థం మీద లేదా ఒక్క ఉప్పు మీద మాత్రమే శ్రద్ధ పెట్టి ఆహార విషయాల్లో మనం వాళ్ళ నియమాలు పాటించడం కన్నా కూడా నిష్పత్తులు పాటించాలి. అనవసరమైన ఈ ఆహార ద్రవ్యాలు, కొన్ని ఆహార మార్పులు అంటే వంట పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనెలు మార్చుకున్నంత మాత్రాన వచ్చే ఉపయోగం ఏం లేదు. ఆ నూనె ఎలా వాడుతున్నారు, ఎంత పరిమాణంలో వాడుతున్నారు, మాంసాహారానికి ఎంత వాడుతున్నారు, శాకాహారంలో ఎంత వాడుతున్నారు అనేది పరిమాణం చూసుకోవాలి. అది ముఖ్యం. వేడి చేసినట్లయితే ఏ నూనె అయినా ఒకటే అయిపోతుంది. కాబట్టి ఎంత వీలవుతే అంత డీప్ ఫ్రై తగ్గించుకోవాలి. అలాగే ఆహార పదార్థం ఏదైనా రెండోసారి మూడోసారి వేడి చేసినా కూడా పాడైపోతాయి అన్నమాట. అంటే మనం ఇవాళ అందరికీ అలవాటు అయిపోయింది కదా, మైక్రోవేవ్లో పెట్టుకుని రెండో రోజు మూడో రోజు వాడుకోవటం. ఏదైనా పెళ్లికి ఫంక్షన్కి వెళ్తే నిన్న తయారు చేసిన వంటకాలన్నీ మళ్ళీ వేడి చేసి మనకి ఇవ్వటం జరుగుతున్నాయి కదా. ఇవన్నీ కూడా వంట పద్ధతుల్లో సమస్యలు. ఇవి కూడా తగ్గించుకున్నట్లయితే మనకు ఉపయోగంగా ఉంటుంది. భూపాల్ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ ఆల్కహాల్ కానీ, నాన్ వెజ్ ఎక్కువ తినడం కానీ, పాన్ మసాలా కానీ, లేదంటే స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా గుండెపోటు కాజెస్గా చెప్తూ ఉంటాం. బట్ ఈ అలవాట్లు లేని వాళ్ళకి కూడా గుండెపోటు రాదా? వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటి? మీరు చెప్పినట్లు స్మోకింగ్, మద్యం ఎక్కువగా తీసుకోవటం, పాన్ మసాలాలు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే. ఇవన్నీ చేసే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అని ఇవి లేని వారికి అసలు రాదా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ రమేష్ గారు, పి రావు గారు ఆల్రెడీ చెప్పినట్లు మనకి బేసిక్గా మన సౌత్ ఏషియన్స్ ఆల్రెడీ గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే జెనెటిక్స్తో మనం పుట్టడం అనేది జరిగింది. ఆల్రెడీ మనం ప్రీడిస్పోజ్డ్, అంటే మనకి గుండెపోటు వచ్చే అవకాశం మిగతా వారితో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. మనం గణాంకాలు చూస్తే మన సౌత్ ఏషియన్స్ అంటే ఇండియా, పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ ఏరియాస్లో ఉన్నవారు, ఈ ప్రదేశాల్లో ఉన్నవారందరికీ మన జెనెటిక్ మేకప్ బట్టి మనకి వెస్టర్న్ పాపులేషన్తో పోలిస్తే, విదేశాల్లో ఉన్నవారితో పోలిస్తే 10 నుంచి 15 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఈ జెనెటిక్ మేకప్తో మనం పుట్టడం అనేది జరిగింది. దాంతోపాటుగా అదనంగా ఇటువంటివి అధికంగా మద్యం తీసుకోవటం, ధూమపానము, పాన్ మసాలాలు, పొగాకు ఏ రీతిలో సేవించినా అది మన గుండెకి ఇబ్బంది కలుగజేస్తుంది. వీటన్నిటితో పాటు
మనం ఎట్లా మనం ఒక ఎనాలజీ అంటే మాట్లాడుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఒక లోడెడ్ గన్తో మనం పుట్టాం. ఈ లైఫ్ స్టైల్ అనేది అది ట్రిగ్గర్ నొక్కుతుంది. ఆ ట్రిగ్గర్ నొక్కి మనకి గుండెపోటు రావడానికి అది కారణం అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఇవి చాలా మంది చూస్తూ ఉంటాం. పేషెంట్లు వచ్చినప్పుడు మాకు ఎటువంటి అలవాటు లేదండి, మేము స్మోకింగ్ చేయము, ఆల్కహాల్ తీసుకోము, ఏమీ చేయము, అయినా కూడా మాకు గుండెపోటు వచ్చింది అంటే కేవలం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారికే గుండెపోటు వస్తుంది అనేది లేదు. మనకి ఇవి ఏమీ లేకపోయినా మనకి జెనెటిక్. రమేష్ గారు, మన గుండె ఆరోగ్యంగానే ఉందా లేదంటే ఏమైనా వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయా అనేది టెస్టులు ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకుంటే తెలుస్తుంది. హార్ట్ హెల్త్ మేనేజ్మెంట్లో అసలు ప్రధాన సూత్రాలు ఏంటండి? హార్ట్ హెల్త్లోనమ్మా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పివి రావు గారు అందరూ చెప్తున్నారు, ఈ జన్యుపరంగా మనకి సంక్రమించిందా లేదా అనేది బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఆ విధంగా తర్వాత ఈ స్మోకింగ్ ఇలాంటివి ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. వాళ్ళకి గనక ఆ జీను కొవ్వు పొర చేరే జీన్ కనుక ఉంటే వాళ్ళు అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్, బీపీ 120 లోపు మెయింటైన్ చేసుకోవటం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 50 లోపు మెయింటైన్ చేసుకోవటం. అదృష్టం కొద్దీ అది రాలేదు అని అనుకుంటే ఆ జీను ప్రతి 4-5 సంవత్సరాలకి ఒకసారి సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుని మళ్ళీ కాల్షియం స్కోర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కాల్షియం అంటే ఏమీ లేదు, కొలెస్ట్రాల్ ముదిరితే కాల్షియం అవుతుంది, అది కాల్షియం స్కోర్. సో ఈ విధంగా మనకి ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారన్నా సిటీ యాంజియోగ్రామ్ కనుక కరెక్ట్గా చేయించుకుంటే మనం రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రమాదాన్ని ముందుగానే పసికట్టి మనం ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల మనం 80% మరణాలు నివారించవచ్చు. నెంబర్ 1 ఇది అన్నిటికంటే ముఖ్యం. 90% ఇది. ఇంకో 10% హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి మైల్డ్గా వచ్చినా ఇది స్వల్పమైన హార్ట్ అటాక్ అని భావించవద్దు. తీవ్రమైన గుండెపోటు కూడా చాలా మైల్డ్గా మంటలాగా ఉంటుంది, గ్యాస్ లాగా. గోల్డెన్ అవర్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే 98% హార్ట్ అటాక్ రోగులు క్షేమంగా ఇంటికి వెళ్తారు. గంట దాటిందంటే ఘడియలు చాలా ప్రమాదం అవుతాయి. సో ఈ 2 సూత్రాలు పాటిస్తే అంటే గోల్డెన్ అవర్, ప్రివెంటివ్ సబ్ క్లినికల్ ఎథెరోస్క్లెరోసిస్ని ముందే కనుక్కుని అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ అన్ని కంట్రోల్స్ కనుక పెట్టుకుంటే మనం ఇప్పుడు జరిగే మరణాల్లో 80% మరణాలు ఇండియాలో మనం నివారించవచ్చు. అది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ ఇంకా మరణిస్తూనే ఉన్నారు. చాలామంది అజ్ఞానం వల్ల అవ్వచ్చు, యారగెన్స్, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇది జరుగుతూ ఉంది. రైట్ సార్. పివి రావు గారు, మీరు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి డైట్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. దాంతోపాటు ఇందాక మీరు ఎయిర్ పొల్యూషన్ గురించి కూడా చెప్పారు. ఈ ఎయిర్ పొల్యూషన్ నుంచి కంట్రోల్గా ఉండాలంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు, ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? అది ప్రభుత్వ పరంగా చేయాల్సిన విషయాలే కానీ ఎవరికి వాళ్ళకు వాళ్ళు మనం వాయు కాలుష్యాన్ని తగ్గించుకునే అవకాశం లేదు. అది సామాజిక పరంగా సాంఘిక చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినవే. వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోతుందన్న విషయం అందరికీ తెలుసు. వాయు కాలుష్యంతో పాటు మరి నీటి కాలుష్యం, మనం తీసుకున్నటువంటి ఆహారంలో కాలుష్యం, తర్వాత ఇవాళ ఈ పురుగు మందులు, క్రిమిసంహారక మందులు, ఆర్గనోఫాస్ఫరస్, ఆర్గనోక్లోరైడ్, ఇవన్నీ కాకుండా హెవీ మెటల్స్, భారలోహాలు అంటాం కదా, ఈ మెర్క్యూరీ, పాదరసం, లడ్డు, ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటినీ కూడా మరి ఎవరికి వారు నివారించుకోవటం లేదా ఎవరికి వారు దానికి తగిన చికిత్సలు తీసుకోవటం అనేది జరిగే పని కాదు. ఇది మరి ప్రభుత్వాలు, కొన్ని మరి అట్లీస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకుని కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించినట్లయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని మనం ఏదో చెప్పుకుంటున్నాము అంటే డయాబెటీస్, గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్లు కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. కాబట్టి కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలన్నది వ్యక్తిగతంగా తీసుకునేటువంటి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అంటున్నారు కదా సార్, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? 1% వరకు వాటి వలన ఉపయోగం, కానీ 99% మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని మన ఇంట్లో వాటర్ ప్లాంట్ పెంచినంత మాత్రాన తగ్గేదేం లేదు. అలాగే చాలా వరకు మరి మాస్కులు, మరి కోవిడ్ టైంలో మాస్క్ వాడాం కదా చాలా కాలం. మాస్కులు వాడినప్పుడు చాలా జబ్బులకి కొంతకాలం తాత్కాలికమైన ఉపశమనాలు, ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను కదా వాయు కాలుష్యంలో 50,000 మంది చనిపోతున్నారని. కోవిడ్ వచ్చిన సమయంలో మాస్కులు వాడినప్పుడు ఈ మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఈ పరిశోధనలో
ఈ గణాంకాల్లో తేలిన విషయం అనమాట. కాబట్టి మాస్కులు వాడటం వలన కూడా మరి వాయు కాలుష్యం తగ్గడం వలన మరి ఏ కారణం చేతో మాస్కులు వాడటం వలన కూడా చాలా వరకు మరి గుండె జబ్బులు మరి మా మధుమేహం గణాంకాలు కూడా తగ్గాయన్న విషయాన్ని నిర్ధారించారు. కాబట్టి ఇలా చిన్న చిన్న సలహాలు ఇక రాబోయే కాలంలో బయటపడతాయి కొత్త కొత్త విషయాలు. మరి అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది. ఓకే సార్. భూపాల్ గారు, మధుమేహంతో పాటు ఏ ఇతర అనారోగ్యాలు ఉన్నవారు గుండె సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో ఏ ఇండికేటర్స్ జాగ్రత్తగా చూసుకోవాలంటారు? ముఖ్యంగా మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా గుండెపోటుకి ఒక ముఖ్యమైన కారణం. వీటితో పాటు స్థూలకాయం, తర్వాత ముఖ్యంగా ఈ వ్యసనాలు బారిన పడిన వాళ్ళు, ముఖ్యంగా ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టయితే డ్రగ్స్కి కొంతమంది అలవాటు పడటం, వీటితో పాటు స్ట్రెస్, మానసిక ఒత్తిడి కానీ, ఇవన్నీ నిద్రలేమి, ఇవన్నీ ఉన్నట్లయితే మీకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్లు జన్యుపరమైన కారణాలు కూడా చాలా ముఖ్యమైన కారణం గుండెపోటు రావటానికి. మనకి గనక మన పేరెంట్స్కి కానీ, మన బ్రదర్ సిస్టర్సు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళ ఎవరికన్నా గుండె సమస్యలు ఉన్నట్లయితే మనకు కూడా వారసత్వంగా ఈ గుండెపోటు వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. సో ఇవన్నీ ఒట్టి మధుమేహము, అధిక రక్తపోటు ఇవే కాకుండా, వ్యసనాలు కాకుండా, వీటన్నిటి వల్ల కూడా ఈ స్ట్రెస్సు, జన్యుపరమైన కారణాల వల్ల అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక ఎలా ఎర్లీగా వీటిని మనం నివారించవచ్చు, ఎలా గుండెపోటుని నివారించవచ్చు, ఏ టెస్టులు చేయించుకోవాలి అంటే, ఇందాక ఆల్రెడీ రమేష్ గారు చెప్పినట్లు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి వారి షుగర్ లెవెల్ ఎంత ఉంది, వారి బీపీ లెవెల్ ఎంత ఉంది, వీటితో పాటు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మంచి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. వీటితో పాటు బేసిక్గా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్టు ఇవి ఒకసారి చేయించుకోవాలి. వీటితో పాటుగా రమేష్ గారు అన్నట్టు సిటీ కాల్షియం స్కోరు, సిటీ కర్నరీ యాంజియోగ్రామ్, ఇటీవల కాలంలో సిటీ కాల్షియం స్కోర్ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ ఒకసారి 30 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాలు అప్పుడు చేయించుకున్నట్లయితే ఒకవేళ ఎర్లీగా మనకి ఏమన్నా రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటం అనేది జరుగుతుందా అనేది ముందుగానే మనం పసిగట్టచ్చు. ఒకవేళ అలా జరిగినట్లయితే దాదాపు రమేష్ గారు అన్నట్లు 80% మనం ఈ గుండెపోటు రావటాన్ని నివారించవచ్చు. ముందుగానే దానికి సంబంధించిన మందులు, అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషను, స్టాటిన్స్, కొన్ని రక్తం పలచబడే ట్యాబ్లెట్లు ఇటువంటివి వాడటంతో ఈ ముందు గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రమేష్ గారు అండ్ పివి రావు గారు. ప్రోటీన్ ఏ అనేది కూడా ఒక జెనెటిక్ మార్కరు. ఈ లైపోప్రోటీన్ ఏ అనేది కూడా మనకి జెనెటిక్గా ఈ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కొంతవరకు తెలుస్తుంది ఈ బ్లడ్ టెస్ట్తో. రమేష్ బాబు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్, ఫైనల్గా చెప్పండి. నేనా? అయిపోయిందా సార్? సో ఇది చాలా మంచి కార్యక్రమం అండి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఛాతీ నొప్పి అంటే గ్యాస్ నొప్పిగా భ్రమించి ఒకరోజు కొన్ని గంటలు ఆలస్యంగా రావడం. నెంబర్ 2, నాకు బీపీ లేదు, షుగర్ లేదు కాబట్టి, నాకు ఈసీజీ నార్మల్గా ఉంది కాబట్టి, లేకపోతే స్ట్రెస్ టెస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి జబ్బు లేదనుకోవడం, భ్రమించడం. ఖచ్చితంగా ఇప్పుడు 35 ఇయర్స్ దాటితే సిటీ యాంజియోగ్రామ్ చేసుకుని రాబోయే 10-20 సంవత్సరాల ముందే మనం గనక జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు గుండెపోటుల్ని 80% మనం నివారించవచ్చు. కానీ కొన్ని వేల మందిని మరణిస్తున్నారు డైలీ మన భారతదేశంలో. అది మాకు చాలా బాధగా ఉంటుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కార్డియాలజిస్టులు ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ ఈ 3-4 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకుని మిగతా వైద్యులు కూడా దాన్ని కరెక్ట్గా కనుక సరైన సమాచారం ప్రజలకు అందజేస్తే చాలా మరణాలని మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రమేష్ గారు, రావు గారు అండ్ భూపాల్ రావు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. సో చూశారు కదా, గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలి అంటే మన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ పాటించాలి, మెడిటేషన్ చేయాలి అని చెప్తున్నారు, చెడు వ్యసనాలు వదిలిపెట్టాలని చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.